మహేశ్వరి గారు నటించిన చిత్రాలేంటో ఈ వీడియోలో చూద్దాం. కరుత్తమ అనే తమిళ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు మహేశ్వరి గారు. ఈ చిత్రానికి దర్శకులు భారతీ రాజా గారు. 1994లో విడుదలైంది. అమ్మాయి కాపురం 1994లో విడుదలైంది. ముత్యాల సుబ్బయ్య గారు దర్శకులు. గులాబీ 1995లో విడుదలైంది. కృష్ణవంశీ గారు దర్శకులు. ఖైదీ ఇన్స్పెక్టర్ 1995లో విడుదలైంది. బి గోపాల్ గారు దర్శకులు. అన్న ఒరే మక్కడు అనే కన్నడ చిత్రంలో నటించారు మహేశ్వరి గారు. ఈ చిత్రానికి దర్శకులు ఫణి రామచంద్ర గారు. 1996లో విడుదలైంది. దెయ్యం 1996లో విడుదలైంది. రామ్ గోపాల్ వర్మ గారు దర్శకులు. మృగం 1996లో విడుదలైంది. రుద్రరాజు సురేష్ వర్మ గారు దర్శకులు. పంచలన్ కురిచి అనే తమిళ చిత్రంలో నటించారు మహేశ్వరి గారు. ఈ చిత్రానికి దర్శకులు సీమన్ గారు. 1996లో విడుదలైంది. జాబిలమ్మ పెళ్లి 1996లో విడుదలైంది. ఏ కోదండరామిరెడ్డి గారు దర్శకులు. పెళ్లి 1997లో విడుదలైంది. కోడి రామకృష్ణ గారు దర్శకులు. ప్రియరాగాలు 1997లో విడుదలైంది. ఏ కోదండరామిరెడ్డి గారు దర్శకులు. వీరుడు 1997లో విడుదలైంది. భరత్ పారేపల్లి గారు దర్శకులు. నేసం అనే తమిళ చిత్రంలో నటించారు మహేశ్వరి గారు. కె సుభాష్ గారు దర్శకులు. 1997లో విడుదలైంది. ఉల్లాసం అనే తమిళ చిత్రంలో నటించారు మహేశ్వరి గారు. ఈ చిత్రానికి దర్శకులు జైడి జెర్రీ గారు. 1997లో విడుదలైంది. నవ్వులాట 1998లో విడుదలైంది. గోపీచంద్ నాదేళ్ల గారు దర్శకులు. నామ్ ఇరువార్ నమ్మకు ఇరువార్ అనే తమిళ చిత్రంలో నటించారు మహేశ్వరి గారు. 1998లో విడుదలైంది. సుందర్ సి గారు దర్శకులు. రత్న అనే తమిళ చిత్రంలో నటించారు మహేశ్వరి గారు. ఈ చిత్రానికి దర్శకులు ఇలన్ చేజియన్ గారు. 1998లో విడుదలైంది. ఓ పనైపోతుంది బాబు 1998లో విడుదలైంది. శివనాగేశ్వరరావు గారు దర్శకులు. ఎన్ ఉయిర్ నీ తాని అనే తమిళ చిత్రంలో నటించారు మహేశ్వరి గారు. 1998లో విడుదలైంది. ఎస్పి రాజ్ కుమార్ గారు దర్శకులు. మన్నవారు చిన్నవారు అనే తమిళ చిత్రంలో నటించారు మహేశ్వరి గారు. 1999లో విడుదలైంది. పిఎన్ రామచంద్రరావు గారు దర్శకులు. మా బాలాజీ 1999లో విడుదలైంది. కోడి రామకృష్ణ గారు దర్శకులు. సుయంవరం అనే తమిళ చిత్రంలో నటించారు మహేశ్వరి గారు. 1999లో విడుదలైంది. ఈ చిత్రానికి 14 మంది దర్శకులు దర్శకత్వం వహించారు. ప్రేమించేది ఎందుకమ్మ 1999లో విడుదలైంది. జాన్ మహేంద్రన్ గారు దర్శకులు. రామసక్కనోడు 1999లో విడుదలైంది. సాగర్ గారు దర్శకులు. వెలుగు నీడలు 1999లో విడుదలైంది. మౌర్య గారు దర్శకులు. నీకోసం 1999లో విడుదలైంది. శ్రీను వైట్ల గారు దర్శకులు. అతే మనితన్ అనే తమిళ చిత్రంలో నటించారు మహేశ్వరి గారు. 2000 సంవత్సరంలో విడుదలైంది. కె రాజేశ్వర్ గారు దర్శకులు. బలరాం 2000 సంవత్సరంలో విడుదలైంది. రవిరాజా పినిశెట్టి గారు దర్శకులు. మా అన్నయ్య 2000 సంవత్సరంలో విడుదలైంది. రవిరాజా పినిశెట్టి గారు దర్శకులు. నాగులమ్మ 2000 సంవత్సరంలో విడుదలైంది. కెఎస్ఆర్ దాస్ గారు దర్శకులు. తిరుమల తిరుపతి వెంకటేశ 2000 సంవత్సరంలో విడుదలైంది. ఈ సత్యబాబు గారు దర్శకులు. ఈ చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.